అందులోనే ఉన్నారు కదా. కాంప్లైంట్ ఎవరు తీసుకుంటారు సార్? ఇవ్వండి సర్ది. ఏం సర్ది దీంట్లో ఏం రాసలేదు. దరఖాస్తు ఉన్నది కదా. దరఖాస్తు అని చెప్పి రాసిన మొత్తం ఏం రాయలేదు, డీటెయిల్స్ ఏం రాయలేదు. అబ్బా మర్చిపోయినా సార్, బైపాస్ మిస్టేక్. ఫెన్ ఇయ్యారా? ఇది సార్ తీసుకోండి దరఖాస్తు. యారాది నద్దం అవుతుంది సార్, ఏమన్నా రాకో 2 ఏళ్ళు అవుతున్నది. నాతోని గొడ్డు శాత చేయించుకుంటున్నారా అంటే తిప్పల పెడుతుంటున్నాను. వామ్మో ఈయన్ని చూడుండ్రి, గింత కూడా భయం లేకుండా పోలీస్ స్టేషన్లో పోయి ఆడు సోకు చెప్పుకుంటుండు. సోరిగా తల్లి నా శోకం చెప్పుకుంటున్నా. సార్ బాంచల్ నా బాధను అర్థం చేసుకోండి. నేనైతే గులాంగిరి చేయదలుచుకోలేను. ఫెన్ను మీరే తీసుకోండి. పెళ్లి సత్య ఓన్ రాసినాము, ఎక్కడ జరగాలి ఏం చేయాలని చెప్పేసి రాయలేదు కదా ఏమి. ముహూర్తాలు ఉన్నాయి ఇప్పుడు, డేట్ కూడా రాయనికి ఆమె చేస్తలేరు. అబ్బో ఇప్పుడు నీకేం తిప్పలు వచ్చారా? ఓ సారు ఏందట అని బాధ? ఏం తిప్పలు ఉన్నదంట అని చెప్పాలి సార్. 1-2 పొద్దుగా లేచింది సంధి అరిగోస పెడుతుంటది. కోఫిన్ బియ్యం దాఫో, గాంచు నూనె రాఫో అంటానంటే ఏడికెళ్ళి పోవాలి చెప్పు. నేను చిన్న పోరన్నా, లేత కాలు చేతులు ఉన్నాయి ఉరకనీకి నాకు పొద్దున్న దాకా. ఇంటి పని చేయనీకి కూడా నీకు బరువు అవుతుందారా? ఎవరు నీతో చేయించుకునేది అయినా? నువ్వు ఉండమ్మా తల్లి, నీకు దండం పెడతా. 2 నిమిషాల్లో నీకు అర్థమవుతుంది మొత్తం కథ. సార్ దూరం ఉంటుంది నల్లకాడికి వెళ్ళి నేను అడవిలో లేక బిందె ఎత్తుకొని వస్తుంటే ఏమని ఇజ్జత్ పోదా సార్? మీరే చెప్పుండ్రి. అమ్మో బిందెలో నీళ్ళు తేయంగా నువ్వు అరిగిపోయినవారా? ఎవరు చేస్తలేరా పని? ఇయ్యాల రేపు మిలిగిపోయిన బువ్వ సద్ది బువ్వ ఎవరన్నా తింటున్నారా సార్? మబ్బుల లేచిన సంధి సద్ది బువ్వనే తినమంటుంటుంది. ఇక ఇంత చింతపండు విసుక పులిగోర చెయ్య తిని ఫియ్యా. ఇగో చూడు బొత్త జోలెలాక అయింది సద్ది బువ్వ తిని. నీ చక్కదనం మంచిగానే ఉన్నది. పెళ్ళి ఇదే దునియన్ లేని కథ నాది ఇప్పుడు. పెళ్లి కాలేదని కేసు పెడతారా? అగో అడా చూడు ఎట్లా అడుగుతున్నారో, కయ్యా ఆమెని చేస్తున్నాను నా లగ్గం కాకుండా. ఆమె మీదనే కంప్లైంట్ ఇస్తాను నేను. అగో పోలీసు వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఎట్లా అడుగుతున్నా చూడు. అగో పెళ్లి కదే సార్ సపోర్ట్ చేయకు. నేను బొంద పెట్ట కదరా, నీ పెళ్లి చేయట్లేదని నా మీద కేసు పెడతావారా నువ్వు? కాంప్లైంట్ నీ మీద వేయకుంటే లగ్గాలు చేసి అయ్యవారు మీరు ఇవ్వాలనా? ఏం ముచ్చట మాట్లాడతావు సార్? కాంప్లైంట్ తీసుకోండి, సెస్కన్ ఫెదర్ పెట్టుండి, లాకాఫ్లో పెద్ద తాళం వేసేయండి. ఇక అవ్వా నా మీద కేసు పెట్టేంత పెద్దోడు అయినవారా? అక్క మీద లాఠీ దెబ్బలు తినిపిస్తావా నువ్వు? పెద్ద సిస్కెల్ వద్దు సార్, చిన్నవి నెత్తిల ఫేన్లు బాగా చూస్తుంది. ఇప్పుడు వస్తారు కదా దొంగలు, అలా నెత్తుల ఫేన్లు చూపియండి. జడలు ముద్దుగా వేస్తుంది ఆమె, జడలు వేపియండి. గసంటి చిన్న సిస్కెలేయండి, సెస్కెన్ ఫెదర్ పెట్టుండ్రి. ఓ సార్లు అని ముందుగా నుంచి నువ్వుకేంద్రి. మీ అక్క ఉన్నదా సార్? నీ లగ్గం కాకుండా చేసింది ఆమె ఏమన్నా? నాకు పెళ్ళి అయిపోయింది, చేసింది మా అక్కే చేసింది. ఆమెను అరెస్ట్ చేయండి, నా లగ్గం అవుతుందా కాదా చూడండి. మీరు పెళ్లికి పిలుస్తా నేను, పోలీస్ జీప్లోనే వస్తానా? వేరేది ఉందా మీకు బండి? సార్లు మీకు వేరే పనులు ఏం లేదా? పెళ్లి చేయలేదు, షెట్టు కొనియలేదు, తిండి పెట్టలేదంటే మీరు కేసులు పెడితే తీసుకుంటారా? మద్రాస్ పోలీసుల కంటే మనోళ్ళు ఏమన్నా తక్కువనా? మద్రాసులో ఓ ఫోరడు వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ కొనియలేదు అంటే అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నేను ఇస్తే తప్పేంది? అమ్మో కథలు పడుతుంది. కథలు తీసుకోండి సార్, ఇంకా 2 పేజీలు రాయమన్నా రాస్తా. కథ పెద్దగా ఉన్నది, మీకు డెలివరీ ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది. అరే సత్య నువ్వు కూడా అట్లనే మాట్లాడుతావు. పాపం వాళ్ళ అమ్మ నాయన బీద బిక్కోళ్ళట్రా. అయినా ఆ పోరాడు చదువుకోవాలి కానీ ఆనికి సెల్ ఫోన్ ఎందుకురా? సెల్ ఫోన్ కొనియకపోతే వాళ్ళని బాధ పెట్టినట్టేనా? ఏడాది సంధి బతిమలాడుతున్నా సార్. ఆ మాస వెళ్ళాక అంటే పున్నం వెళ్ళాక అంటది, పండుగ వెళ్ళాక అంటే పండుగ వెళ్ళే తెల్లారంటది. ఎట్లా చేయాలి? చేస్తున్నావా? ఇది ఏదింపులు కాదా సార్? కేసు పెడతా నేను. ఒరే లగ్గం కాడికి వచ్చే వరకల్లా నన్ను బదనం చేస్తున్నావు. నీ జీతం నువ్వే ఖర్చు పెట్టి అప్పులు కట్టుకుంటున్నావు. ఇక నీకు ఏడికెళ్ళి చేయాలి నేను పెళ్లి చెప్పు? ఓ సారు ఇక్కడ మళ్ళీ ఆమె ముచ్చట చెప్తే గట్లనే ఉంటాను, నమ్మొద్దు. అమ్మో ఇట్లా చేసే గీరికి వచ్చింది కథ. కేసు పెట్టుండి సార్. అబద్ధాల పుట్ట. పోలీసు వాళ్ళ దగ్గర ఇప్పటికే కొన్ని వేల కేసులున్నాయి. నువ్వు ఇటువంటి పనికిరాని కేసులు పెడితే ఎవ్వరు పట్టించుకోరాడా? నేను ఉంటా, ముంగటికి వస్తా, చూసుకుందాం ఏడికైతే ఆడికైతుంది. అట్లా చూడకండి సార్. మీరు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా మేడం, పోలీసు వాళ్ళు వాళ్ళని దోలుండి పట్టుకొస్తారు. మేడం మా అక్కను పట్టుకరా ఫోన్, అది ఉన్నది. ఏంది సత్తి నన్ను లోపటేయాలని నీకు బాగున్నట్టుంది. అంతేలే, నీకు వండి పెట్టి బట్టలు విండి ఇంత శాత చేస్తే ఆఖరికి నా మీద నువ్వు కేసు పెట్టాలని చూస్తున్నావు కదా. నువ్వు ఎప్పటికి తిట్టుకుంటావు వండిన పప్పు సారే తినాలి నాయిగా. నేను నా లగ్గం నాకు చేస్తే నా ఫెన్లో నాకు బిర్యానీ పువ్వు వండి పెట్టరా? నా ఇంట్లో నేను ఉంటా. ఆ లాఠీతో నీ నెత్తి మీద ఒక్కటిస్తే బొడుసు కట్టాలా బిడ్డే. సార్లు మీరు ఇటువంటి పనికిరాని కేసులను పట్టించుకోకుర్రి. ఇది నడవకపోతే నడవకఫా, నేను రోజాక దానికి పోతా. నేను అందులో ఇరుపు కాయిదాల కేసులేనా? పెళ్లి కాని పోరగాన్ల కేసులు ఉన్నాయి అంటే అని అడుగుతా. నేను పోతా, నేను టీవీలో పోతా.
ఓ పెట్టుకపోరా, పెద్ద బుగులు పట్టిస్తున్నావు నన్ను. అయినా పోరగాన్లే తల్లిదండ్రుల మీద కేసు పెట్టేంత కాడికి ఎదిగితే ఇక మనం ఏం చేస్తాం? అది చూసి మా సత్తిగా నా మీద కేసు పెడతాను తయారాయే. ఒక్కొక్క కేసును తస్వి చేయనీకే ఏళ్ళు పడుతుంది. ఇక గిసొంటి కేసులు పెడితే వాళ్ళు ఏం తీర్పులు చెప్తారు?